హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు V3 ఫ్యామిలీ. మా చిన్నోడు బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా అండి? మేము ఒక స్మాల్ ట్రిప్ వెళ్ళాము. దానికోసం ఎయిర్పోర్ట్కి రెడీ అయ్యి వెళ్ళిపోయామండి. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి ముంబై ఫ్లైట్ తీసుకొని ముంబై వెళ్ళాము. సో జస్ట్ ఎయిర్పోర్ట్లో స్మాల్ పిక్స్ దిగాము అండ్ ఫ్లైట్ ఇండిగో ఎక్కామండి. ఇండిగో ఫ్లైట్లో మార్నింగ్ వెదర్ అయితే సూపర్ ఉంది, ఫుల్ రైనీ అండి. అన్ని స్వెటర్స్ జాకెట్స్ వేసుకొని ఫుల్గా వెళ్ళాము. ముంబైలో ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా కార్డిలియా క్రూజెస్కి వెళ్ళామండి. జస్ట్ 3 days ముంబై టు ముంబై క్రూజ్ బుక్ చేసుకున్నాము. సో వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి చెక్ ఇన్ అయిపోయాము. మా పిల్లలు క్రూజ్లో రూమ్స్ ఉంటాయా అని చెప్పి ఎక్సైట్ అయ్యారు. సో రూమ్ వెతుకుతున్నారు. సో రూమ్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడాలండి. సో రూమ్ ఓపెన్ చేసేసారు. చేసిన తర్వాత మేము 4 beds తీసుకున్నామండి. 2 kids కూడా ఉన్నారు కాబట్టి. సో కింద 2 beds ఉంటాయి, పైన 2 bunk beds ఉంటాయి. సో బంక్ బెడ్స్ ఇది 2 members నార్మల్. సో రియాక్షన్ అండి ఓపెన్ చేసిన తర్వాత. సో 4 members రూమ్ తీసుకున్నాం. అండ్ దీంట్లో కూడా 3 వేరియేషన్స్ ఉంటాయండి. ఓషన్ వ్యూ అను స్టాండర్డ్ రూమ్స్, లేకపోతే బాల్కనీలో ఓషన్ వ్యూ కనిపించే ఉంటుంది. మేము విండో ఓషన్ వ్యూ తీసుకున్నాము. సో జస్ట్ ఆ విండోలో నుంచి మనకి బయట వ్యూ పాయింట్ అనేది అంతా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు వెంటనే రాగానే బంక్ బెడ్ ఓపెన్ చేయించేసి బంక్ బెడ్ ఎక్కేసి మంచిగా ఆడుకున్నారు ఇద్దరు. ఇంకా ఏముందండి, తినటమే కదా. అక్కడ స్టార్ లైట్ అని చెప్పి డైనింగ్ ఉంటుంది. 2 floors ఉంటుంది. కిందేమో వెజ్ అండ్ నాన్ వెజ్ సర్వ్ చేస్తారు. పైన ఓన్లీ జైన్ ఫుడ్ వెజిటేరియన్ వాళ్ళకి సర్వ్ చేస్తారండి సపరేట్గా. సో మనకి ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి. అండ్ లోపల చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. టీటీ ఉంది. అండ్ ఇది ఓపెన్ డెక్ అండి. వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. కిడ్స్కి ఆడుకోవడానికి చిన్న పూల్ ఉంది, టబ్స్ ఉన్నాయి. అండ్ పెద్దోళ్ళు ఆడుకోవడానికి కూడా పూల్ ఉంది. ఇక్కడ రూమ్స్ ఉంటాయండి సపరేట్గా. ఆ రూమ్స్లో పిల్లలకి పెద్దలకి గేమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఒక యాంకర్ పెట్టుకొని. సో వాళ్ళందరూ 1 hourకి ఏ ఒక యాక్టివిటీస్ ఎంగేజింగ్గా చేస్తూ ఉంటారు. వాటిలో పార్టిసిపేట్ చేసాం. అండ్ జిమ్ కూడా ఉండిద్దండి ఇక్కడ. సో జిమ్ కూడా కొంచెం సేపు వెళ్ళి జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్ని మొత్తం యూజ్ చేసుకొని వచ్చేసాము. జిమ్ అయిపోయింది, ఇది అయిపోయింది. అండ్ ఇంకా ఓపెన్ డెక్లో డీజే అవన్నీ కూడా పెడతారు. కావాల్సిన వాళ్ళు సాంగ్స్, డ్యాన్స్లు అన్నీ వేసేసుకోవచ్చు. సో ఒక్క 2 days పిల్లలతో ఎంజాయ్ చేయడానికి బాగానే ఉందండి. అండ్ వీళ్ళకి కొంచెం డ్రాయింగ్ బుక్స్ అలా కూడా తీసుకెళ్ళా, మధ్యలో బోర్ కొడితే కొంచెం డ్రాయింగ్ వేసుకుంటారని. అండ్ క్యాసినో కూడా ఉంది. క్యాసినోలో మీరు కావాలంటే మనీ పెట్టుకొని క్యాసినో ఆడుకోవచ్చు. అండ్ ఇలా మా ట్రిప్ని ఎంజాయ్ చేసాము. డెక్లో జస్ట్ డ్రింక్స్ ఇస్తారు కదా, డ్రింక్స్ తాగాము. అండ్ సమ్ మెమరీస్ టుగెదర్. వెదర్ చాలా బాగుంది. 2 days మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామండి. ఇది మా ట్రిప్ డీటెయిల్స్. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి పిల్లలతో. మన ముంబైలో అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. లక్షద్వీప్ అవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ మా చిన్నోడి బర్త్డే కూడా వచ్చింది. సో చిన్న బర్త్డే సెలబ్రేషన్ అక్కడే చేసుకున్నాము. వాళ్ళే కేక్ ప్రొవైడ్ చేశారు అడిగితే. అండ్ అక్కడ లైవ్ బ్యాండ్స్ ఉంటాయండి. బ్యాండ్స్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. హిందీ సాంగ్సే, మొత్తం హిందీ సాంగ్స్, లైవ్ బ్యాండ్స్. ప్రతి 1 hourకి ఒక్కొక్క బ్యాండ్ పాడుతూ ఉంటారు. సో ఆ బ్యాండ్ వాళ్ళతో మా చిన్నోడికి ఒక బర్త్డే సాంగ్ కూడా ప్లే చేయించి కేక్ కటింగ్ చేయించాము అందరి దగ్గర. ఇలా జరిగిందండి మా ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్.